Hi all of you, welcome back to my channel. So this is a travel vlog అనమాట. వన్ డే ట్రిప్ టు సిద్దిపేట్. సో ఇక్కడ నుంచి మనకి సిద్దిపేట దాదాపు ఒక 100 కిలోమీటర్స్ అలా వస్తుంది అనమాట. మేము మార్నింగ్ అరౌండ్ 8 o'clock అలా బయలుదేరాము ఇన్ కార్. సో ఒక 2 hours అయితే వి రీచ్డ్ అనమాట. సో అక్కడ సిద్దిపేటకి వెళ్ళే ముందు ఏంటి అంటే అక్కడ కొమరవెల్లి మల్లన్న టెంపుల్ అని ఉంటుంది, అంటే శివుడి టెంపుల్ అనమాట. సో అక్కడికైతే వెళ్దాము అని అనుకున్నాము. సో ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా యాక్చువల్గా ఏ పని గురించి వెళ్ళామో అది చూసుకుందామని అయితే అనుకున్నాము. సో ఇంక ఇది వర్షాకాలం కదండి. సో బయట గ్రీనరీ అయితే చాలా బాగుంది. సో నాకు ఈ గ్రీనరీ చూస్తుంటే మహారాష్ట్రలో కొల్లాపూర్ వెళ్ళినప్పుడు గ్రీనరీ ఉంది, అదే గుర్తొచ్చింది అనమాట. సో ఐ వాజ్ రియలీ లవింగ్ దిస్ జర్నీ. ఎందుకంటే చెట్లు చాలా బాగుండే అండ్ పచ్చదనం అంటారు కదా, ఫుల్గా ఇట్లా కనిపిస్తుండే. సో ఫైనలీ ఇలా మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ టెంపుల్ అయితే కొంచెం ముందే పార్కింగ్ చేసేసుకొని మనకి లోపలికి అయితే వాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. దేవుడు అయితే లోపల అలా ఉంటాడండి. సో మొత్తం ఇలా ఎల్లో కలర్లో అయితే వేశారు మొత్తం గుడి గోపురం అంతా. అండ్ ఇక్కడ మనం ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఒక 30 to 40 స్టెప్స్ అలా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇక్కడ పాదాలు ఉంటాయి అన్నమాట ఈ చెట్టు కింద. సో ఆ పాదాలు అక్కడ దర్శనం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే పసుపు అనేది పెడతారనమాట బొట్టులాగా. సో అలా మనం వేయడం కూడా, అంటే దేవుడికి పెట్టడం కూడా పసుపు అలా పెడతాము. అండ్ ఇక్కడ బోనాలు చేస్తారు, పట్నాలు వేయడం అంటారు. సో ఇంకా అలా చేస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఇలా వేరే ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు బోనాలు అలా చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇలా చేసినప్పుడు మొత్తం మా శివయ్యది స్టోరీ అంతా చెప్తారనమాట. చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా అలా బోనాలు ఫుల్గా చేసినప్పుడు రికార్డ్ చేసి నేను నెక్స్ట్ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. అంటే స్టోరీ మొత్తం ఇలా హరికథ అంటారు కదా, సో అలా అయితే చెప్తారనమాట. చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా టెంపుల్ లోపల అయితే దర్శనం చేసేసుకున్నాము. లోపలైతే వీడియో నాట్ అలౌడ్ కాబట్టి నేనైతే తీయలేదు. అండ్ లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇలా గుహ ఉంటుంది కదా, సో గుహలో ఇలా దేవుడు ఉంటాడనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ టెంపుల్లో దేవుడు. సో ఇంకా అలా దర్శనం చేసేసుకొని ఇలా వస్తే మనకి స్టెప్స్ ఉంటాయి కిందకి, ఒక వెళ్ళేది ఒక దారి వచ్చేది ఒక దారి అనమాట. సో అలా 2 దారులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఆ గుహలో అయితే దేవుడు ఉంటాడు. అండ్ ఎలా ఉంటారంటే సో ఇలా ఉంటారనమాట మల్లన్న స్వామి. చాలా బాగుంటుంది. అండ్ ఇంకా దర్శనం చేసుకొని కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటారు ఫోటో షూట్స్ అవి ఉంటాయి కదా, సో అలా అయితే పెట్టారనమాట. వాళ్ళకి 100 రూపీస్ ఇస్తే మనం వెళ్ళి మన ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే ఇంకా బయటకు వచ్చేసాము. కొంచెం అలా రెయిన్ పడుతుంది అన్నట్టుగా అయితే అనిపించింది, కాకపోతే పడలేదండి, అలా అనిపించింది. అండ్ లేటర్ ప్లేస్లో అయితే అబ్బాయి ఫ్లవర్స్ భలే ఉన్నాయి, రెడ్ కలర్వి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి, రెడ్, వైట్, యెల్లో అలా ఉంటాయి. సో ఇంకా అక్కడ తర్వాత మళ్ళీ పని చూసేసుకొని మంచిగా లంచ్ అయితే చేసేసాము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే కోమటి చెరువు అండ్ రంగనాయక రిజర్వాయర్ ఏదో డ్యామ్లా ఉన్నాయి. సో అవి రెండు కొంచెం చూడదగ్గ ప్లేసెస్ అని అంటే ఇంకా ఫస్ట్ అయితే రంగనాయక సాగర్ ఏమంటారు డ్యామ్ రిజర్వాయర్ సంథింగ్, అక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే చాలా సూపర్గా ఉంది వ్యూ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఇలా అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఇట్లా రైట్కి వెళ్ళిపోతే ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక దగ్గర మనకి గేట్స్ ఏమనేవి ఓపెన్ చేశారు. సో అక్కడైతే వాటర్ వెళ్తున్నాయి. అక్కడ వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఒక చుట్టూ అయిపోతుంది ఒక రౌండ్ అన్నట్టుగా అయితే ఇంకా వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడైతే చాలా సూపర్గా ఉంది వ్యూ, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది కూర్చొని ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. హౌ ఫార్ ఫిషర్ వాళ్ళకి అంటే వచ్చాయా లేదా అనేది నాకు తెలియదు, కాకపోతే దే వర్ డూయింగ్ ఫిషింగ్. ఈ వ్యూ అయితే చాలా సూపర్గా ఉండే అండి. వాటర్ లెవెల్స్ ఇంతే ఉంటాయేమో. సో చూస్తున్నారు కదా, వాళ్ళు అలా కట్టకి అలా పెట్టేసి ఫిషింగ్ అయితే చేస్తున్నారనమాట. సో మేము ఒక 15 to 20 minutes అయితే ఉన్నాం అక్కడ. ఒక్క ఫిష్ కూడా రాలేదు, కాకపోతే అంటే ఇట్స్ లైక్ టైంపాస్ అనుకోవచ్చు. అండ్ ఇంకా అలా మంచిగా ఆ వ్యూని బాగా ఎంజాయ్ చేసాము మేము. అంటే అలా వాటర్, స్కై, గ్రీనరీ, ఎవ్రీథింగ్ కదా. సో ఆ వ్యూ అయితే చాలా బాగుండే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇంకా అక్కడ కొద్దిసేపు ఉండేసి ఇంకా అలా ఫొటోస్ అలా వీడియోస్ అలా క్లిక్ చేసేసుకొని వి స్టార్టెడ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కెనాల్.
భలే ఉంది. వాటర్ తోటి కెనాల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉండే, అంటే మంచిగా గ్రీనరీలో అలా వాటర్ అలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి అన్నమాట వాటర్. ఇది అంటే అక్కడ రిజర్వాయర్ నుంచి మేబీ ఇక్కడికి వస్తున్నాయేమో అనుకుంటానండి. అండ్ లేటర్ ఇంకా కోమటి చెరువు అనేది ఒక ప్లేస్ ఉంది. సో ఇక్కడ సిద్దిపేటలో ఏంటి అంటే ఇక్కడ బతుకమ్మ అవి ఇక్కడ చేస్తారు అనుకుంటా, నాకు డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇంకా అక్కడైతే లోపలికి వెళ్ళాము, వెళ్తే ఇలా ఉందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యూ పాయింట్ భలే ఉంది. అంటే మనకి ఇలా బ్లూ, వైట్ అండ్ రెడ్లో ఇలా 2 ఫ్రేమ్స్ లాగా ఉన్నాయన్నమాట. సో అది దూరం నుంచి తీస్తే వ్యూ బాగుంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ బతుకమ్మ చేస్తారనుకుంటా. సో అవైతే పెట్టారండి అక్కడ. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నిల్చొని ఫోటో దిగితే ఇంకా సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట ఫోటో కూడా. సో ఇక్కడ వాటర్ కదా, మంచి మంచి వాటరే అనుకుంటా, ఫ్రెష్ వాటరే అనుకుంటా. సో వ్యూ అయితే చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఒకటి ఉందన్నమాట. సో మనం దీని మీదకి ఎక్కాలంటే మళ్ళీ వేరే టికెట్ తీసుకోవాలి. అండ్ ఇలా అయితే ఎక్కి వెళ్ళాము. నాకు ఇలా వెళ్తుంటే అయితే రామ్జోలా గుర్తొచ్చిందండి. రిషికేష్లో ఇలాగే ఉంటుంది, అది ఇంకొంచెం హైట్లో ఉంటుంది. అది కూడా కరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. చాలా బాగుండే అసలు. బయట ఎంత వేడిగా ఉన్నా దానిపైన నడుస్తుంటే అయితే బాగా అనిపించింది. సో నాకు ఆ జ్ఞాపకాలే గుర్తొచ్చాయండి రిషికేష్లో రామ్జూలా. అండ్ ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది. వెదర్ ఏంటి అంటే అస్సలు సల్టరీగా లేదు, ప్లెజెంట్గా ఉందన్నమాట. అది బాగా అనిపించింది. అండ్ లేటర్ ఇక్కడ ఒకటి డైనోసార్ పార్క్ అనేది ఏదో ఉంది. సరే ఓకే చూద్దాంలే అన్నట్టుగా అయితే వెళ్ళామండి. ఇక్కడ అంటే మంచి గార్డెన్ మెయింటెనెన్స్ ఇదంతా చాలా సూపర్గా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ లైక్ పీస్ టు ఐస్, గ్రీనరీ ఉంటే. అండ్ ఇక్కడ డైనోసార్ పార్క్ ఏంటి అంటే ఇంకా వెళ్తే అక్కడ సమ్ షోలా ఉంటుంది. అంటే మనకి ఇట్లా ట్రైన్ ఉంటుందన్నమాట. సో ట్రైన్లో అలా తీసుకెళ్తారు, అక్కడక్కడ డైనోసార్స్ అవి ఉంటాయి అన్నమాట. బాగుంటుంది షో, ఒకసారి అయితే చూడండి అని అంటే సరే ఓకేలే ఫైన్ విల్ ట్రై ఇట్ అన్నట్టుగా అయితే వెళ్ళాము. సో ఎంట్రీ అవ్వడంతోనే మనకి ఇలా ఉందండి లోపలికి. అండ్ ఇక్కడ మొత్తం డైనోసార్ థీమ్లో అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మూవీస్లలో ఉంటాయి కదా ఇట్లా గుహలలో, కేవ్లలో ట్రెజర్ హంట్ కోసం వెళ్తారు కదా. సో నాకు ఇది చూస్తుంటే అయితే అదే అనిపించింది అనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడైతే ఒకటి ఇట్లా ట్రైన్ లాంటిది, అంటే చిన్న బోగి టైప్ ఉందన్నమాట. సో మనం దాంట్లోకి ఎక్కితే ఇంకా అది అలా వెళ్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్కటి ఇట్లా డైనోసార్ బయటకు రావడము, అరవడము, అలా కొంచెం డైనోసార్ థీమ్ లాగా ఇలా పెట్టారు. సో ఇది చూస్తుంటే మనకి డైనోసార్ మూవీయే గుర్తొచ్చింది నాకైతే. ఎందుకంటే అక్కడ కూడా ఇలాగే ఉంటుంది కదా, సో పిల్లలు అక్కడ స్టక్ అయిపోతారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అవి చిన్న డైనోసార్స్ అనమాట. సో ఇది వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఇట్ లైక్ కొంచెం క్రేజీగా అనిపించింది. ఇలాంటివి అయితే అసలు ఎప్పుడూ వెళ్ళలేదు. అని చూస్తున్నారు కదా, ఇది ఇలా బయటకు వచ్చేసి అరిసి అలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో సమ్వాట్ లైక్ డిఫరెంట్. పిల్లల్ని తీసుకెళ్తే అయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో వాళ్ళని తీసుకెళ్తే అయితే ఇంకా ఫుల్ గోలే చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈవెన్ వాయిస్ కూడా ఇలా డైనోసార్ వాయిసెస్ ఉంటాయి కదా, సో అలాగే వచ్చాయన్నమాట. సో మనం కొంత టైం ఏంటంటే ద లాస్ట్ వరల్డ్ ఆఫ్ డైనోసార్స్ అలా ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా వాటర్ ఫాల్, ఇక్కడ ఇది జస్ట్ ఇలా ప్లే అవుతుంది అనమాట మనకు అక్కడ. అంటే చూస్తుంటే ఏంటి అంటే ఇట్లా రియల్గా అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో అలా పెట్టారు ఆ సెటప్ అంతా. ఇట్ వాజ్ రియలీ సూపర్. నేనైతే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని, కాకపోతే వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇంకా అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా చేసేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. అండ్ ఈ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్ డైనోసార్సే అనమాట. అంటే ఇట్లా పైనకి ఎగిరేటివి, సైడ్వి, అలా డిఫరెంట్ థీమ్స్లో అయితే పెట్టారు. అండ్ వెళ్ళి ఒక నిమిషం అలా ఆపుతారనమాట. సో దట్ మనం అక్కడ చూసిన తర్వాత మళ్ళీ మూవ్ అయిపోతుంది ఆ భోగి లాంటిది. సో అలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇదంతా ఏంటంటే లావా ఇట్లా కింద కరుగుతుంటే ఎలా ఉంటుంది, సో ఆ ఇమేజ్ లాగా అనుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ పైనుంచి ఇలా డైనోసార్లు అరవడము, గోలు చేయడము, వాటి వాయిసెస్ ఉన్నాయి కదా. సో రియల్గా మనం డైనోసార్ థీమ్ పార్క్లో ఉన్నాము అన్నట్టుగా అయితే ఫీలింగ్ వస్తుంది. కొంచెం అలా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా అయితే అనిపించిందండి. సో దిస్ ఈజ్ ఎ వ్యూ. అంటే ఇదొక
నాకు తెలిసి ఒక 15 మినిట్స్ అలా ఉంది అనుకుంటా. ఎగ్జాక్ట్‌గా నేను టైం అయితే చూడలేదు. సో, అలా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మొత్తం ఇలా కేవ్. అలా కేవ్‌లో నుంచి మనకి ఇలా డైనోసార్ వస్తుంది అన్నట్టుగా అయితే ఉంది. ఆహ్, అంటే అక్కడ పెట్టేటప్పటికి అట్లా రియల్‌గా నిజంగానే డైనోసార్ వస్తే ఎలా ఉంటుంది అనేది అట్లా అనిపించింది. సో, చూస్తున్నారు కదా! సో, డైనోసార్ అలా సైడ్ అలా ఎళ్ళుకుంటూ వస్తుంది. థీమ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చూస్తున్నారు కదా! ఇది మొత్తం ఇలా మన పైనకే వచ్చేస్తుంది అన్నట్టుగా అయితే ఉంటది. అండ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లల్ని తీసుకెళ్తే అయితే ఇంకా సూపర్‌గా ఎంజాయ్ చేస్తారండి. ఆ థీమ్ పార్క్, ఆ గోలకి అదైతే చాలా బావుంది. అండ్ దీని టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 40 రూపీస్ అనుకుంటా అండి. సో, వెల్ మెయింటైన్డ్ అండ్ థీమ్ కూడా చాలా బాగుంది. ఇలాంటివి నేనైతే అంటే ఎక్కడ చూడలేదు. లైక్ హైదరాబాద్‌లో ఎక్కడ చూడలేదు. బట్ ఇక్కడైతే చూసాను. అండ్ ఇదైతే భలే ఉంది కలర్‌ఫుల్‌గా. ఇది చూస్తుంటే మన బుర్రా కేవ్స్ ఉంటాయి కదా! సో, అక్కడ కూడా ఇలాగే లైటినింగ్ వస్తుంటాయి కదా! సో, సేమ్ నాకైతే అదే గుర్తొచ్చిందనమాట. అదొకటి అండ్ 'లాస్ట్ వరల్డ్' డైనోసార్‌ది ఆ 2 మూవీస్ అయితే గుర్తొచ్చాయి. అండ్ ఆ తర్వాత ఏంటంటే కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది. సో, ఇక్కడ ఏంటంటే శివయ్య అక్కడ కింద కోటి లింగాలతో చేసినవి సంథింగ్ ఉంటాయి అన్నట్టుగా అయితే అన్నారనమాట. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉండేయండి. మేము ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట వెళ్ళే టైంకి. ఇక్కడ చూస్తున్నారు కదా నంది చాలా పెద్దగుంది నంది అయితే. అండ్ ఇంకా అలా ఇక్కడ ఏంటి దీని స్టోరీ అనేది ఇదంతా చదివితే తెలుస్తుందనమాట. సో, ఇంకా అలా దర్శనం చేసేసుకున్నాక ఇక్కడ లెఫ్ట్‌లో ఏంటి అంటే కృష్ణుడిది అయితే ఉందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కృష్ణుడు 2 2 మూర్తులు అయితే ఉన్నాయి. అండ్ టెంపుల్ కూడా భలే పెద్దగా ఉంది. ప్రశాంతంగా ఉంది. శివరాత్రి ఆ టైంలో అయితే ఫుల్ రష్‌గా ఉంటదనమాట. ఎందుకంటే శివాలయం కదా! సో, అలా అని చెప్పేసి అనమాట. అండ్ ఇక్కడ ఇంకా చాలా పెద్దగుంది టెంపుల్. అండ్ మనకి ఇక్కడ అమ్మవారిది ఒకటుంది. వినాయకుడిది అండ్ నెక్స్ట్ కృష్ణుడివి అలా చిన్నవైతే అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇంకా అలా దర్శనం చేసేసుకొని అండ్ వి స్టార్టెడ్ అనమాట. సో, మళ్ళీ నెక్స్ట్ సిద్దిపేట నుంచి ఇంకా వచ్చే దారిలోనే మనకి వర్గల్ టెంపుల్ ఉంటుంది అక్కడ. అంటే సరస్వతి మాత దేవాలయము. సో, నేను ఇప్పటివరకి ఎప్పుడూ వెళ్ళలేదనమాట. సో, ఇంకా ఆన్ ద వేనే కదా! అక్కడ కూడా దర్శనం చేసేసుకుందాం అయిపోతది అనుకున్నాము. సో, కొమరవెల్లి, కోటలింగేశ్వర స్వామి టెంపుల్ అండ్ వర్గల్ టెంపుల్. సో, ఇవాళైతే మొత్తం 3 దర్శనాలైతే అయినాయన్నమాట. అండ్ మార్నింగ్ నేను ఇంకో టెంపుల్ కూడా వెళ్ళాను. సో, ఇవాళ మొత్తం 4 గుళ్ళ దర్శనాలైతే అయినాయి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. అండ్ మనకి పైనకైతే ఎక్కాలి ఒక ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్‌లో టెంపుల్ ఉంటుంది. సో, అమ్మవారి రూపం అయితే ఎంత బాగుందో. అండ్ మేము వెళ్ళినప్పుడు పూజ అవుతుంది. అండ్ అలాగే వేద పఠనాలు అంటే పిల్లలు చదువుతారు కదా! సో, వాళ్ళకి అలా నేర్పిస్తున్నారు వేదాలు. చాలా బాగుంది. అంటే చాలా బాగా అనిపించింది. అమ్మవారు కూడా పూజ జరుగుతున్నది. అసలు అమ్మవారు ఇట్లా జస్ట్ మనల్ని చూస్తుంది అన్నప్పుడు ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టెంపుల్. అండ్ మనం బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇలా సరస్వతి మాతది ఇలా పెద్ద ఐడాల్ అయితే ఉందన్నమాట. సో, సరస్వతి టెంపుల్ అన్నట్టుగా అండ్ పక్కన వినాయకుడు టెంపుల్ ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ శివయ్యవి వీళ్ళ అన్నీ ఉన్నాయన్నమాట. సో, మొత్తం అన్ని ప్లేస్లలో దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి. సో బ్లెస్డ్ అనమాట విజిటింగ్ ఆల్ దీస్ టెంపుల్స్. అండ్ దర్శనాలు బాగా జరిగినాయి. సో, ఇంకా నైట్ రిటర్న్ అయ్యేటప్పటికైతే మాకు ఈవినింగ్ 8 అలా అయిపోయిందనమాట. సో, దాట్స్ అ వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.